హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్ముళ్ళు చేసింది కరెక్ట్. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ గోకర్ణ మురుడేశ్వర్ సిరీస్. నేను ఏ ట్రావెల్స్ తో వెళ్ళాను, ఎలా వెళ్ళాను అని చెప్పేసి ఈ బ్లాగ్ లో అయితే మీకు చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైం సోలో ట్రిప్ వెళ్తున్నా, రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక ట్రావెల్ ఏజెన్సీతో అయితే వెళ్తున్నాను అనమాట. ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నన్ను ఈ 3 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ లో అయితే ఇంక్లూడ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం స్ట్రేంజర్స్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే వాళ్ళ అమ్మమ్మ ఊర్లలో ఒక 2 seconds ఆగింది అని చెప్పేసి వాళ్ళ తాత మన్మరాల కోసం వచ్చి లవ్ చూపిస్తుండ్రు. చాలా నేర్చుకుంటాం ట్రావెల్స్ లో. నా సింగిల్ సోలో ట్రావెల్ లో వీళ్ళు పరిచయమైన ముగ్గురు జాతి రత్నాలు అనమాట. వాళ్ళు బీటెక్ ఫ్రెండ్స్. వాళ్ళ గురించి కూడా చాలా తెలుసుకున్నాం. వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోయారు. నేను సోలో వచ్చిన అంటే అసలు నమ్మలేరు అనమాట. వాళ్ళకి చాలా బూస్ట్ అప్ ఇచ్చింది నా జర్నీ. నేను సోలో ఎక్స్ప్లోర్ చేయడం నా గురించి. దే టుక్ మీ యాజ్ సమ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. నాకైతే నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. లైక్ వాళ్ళ బాండ్ ఎవ్రీథింగ్. చాలా మంది మధ్యలోనే బ్రేక్ చేస్తారు, బట్ వీళ్ళు అయితే అసలు ప్రతిసారి కలుస్తూ ఉంటారు. అంటే ముగ్గురు చాలా గ్రూప్ చాట్స్ నుంచి బయటికి వచ్చిన ఫస్ట్ ట్రిప్ వీళ్ళది. గ్రూప్ ట్రిప్ గోకర్ణ అండ్ మురుడేశ్వర్ అంట. బై ద వే దిస్ ఇస్ హుబ్లీ స్టేషన్. ఇక్కడ నుంచి మనకి వాళ్ళ ఓన్ వెహికల్స్, ఎవరైతే ట్రావెలింగ్ బుక్ చేసుకుంటామో వాళ్ళ వెహికల్స్ వచ్చి మనం పిక్ చేసుకొని వాళ్ళు బుక్ చేసిన రిసార్ట్స్ దగ్గరకు అయితే తీసుకొని వెళ్తాయి. ఎర్లీ మార్నింగ్ 5:30-6కి ఆ లోపు అయితే హుబ్లీ స్టేషన్ లో దిగాం. చాలా పెద్ద ఉంది స్టేషన్ అయితే. అలా సోలో జర్నీ అనుకుంటే వీళ్ళు నాతో మింగిల్ అవ్వడం, లైక్ నాకు మళ్ళీ ఫ్రెండ్స్ తోని ట్రిప్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇక్కడ మంచిగా ఉన్నాయి బస్ స్టాప్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట. సపరేట్ గా కట్టినారు. వాక్ పాత్ సపరేట్. ఇదేం సామో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏమైతుంది చెప్పి. అది మేము వెళ్ళాల్సిన బస్సు బేసిక్ గా దరిద్రం పుట్టిన తర్వాత మేము అందరం పుట్టినాం. పంక్చర్ అయ్యింది బస్ పంక్చర్ అయింది గాయ్స్. ట్రావెలర్స్ ఏం చేస్తారంటే మనం వెళ్ళే రేపు వెళ్తాం అనుకో, ఈరోజు నైట్ మనకు గైడ్ డీటెయిల్స్ పంపిస్తారు. మా గైడ్ వచ్చేసి గుణ. చాలా బాగా మింగిల్ అయిపోయాడు అబ్బాయి అయితే. చాలా యంగర్, ప్యాషన్ తోని ట్రావెలింగ్ కాంటెంట్ అలా స్టార్ట్ చేశాడంట. రైల్వే స్టేషన్ నుంచి రిసార్ట్ కి రావడానికి ఒక 2 hours పట్టింది. ఇది మేము ఉండాల్సిన స్టేకేషన్. ఇక్కడ నుంచి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ కి, బ్రేక్ఫాస్ట్ కి టైం ఇచ్చేసి మళ్ళీ ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత మనకి వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఈ లోపు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే వీళ్ళు రూమ్ ఇస్తామని చెప్పి కమిట్ అయ్యి లాస్ట్ కి టెంట్ ఇచ్చారు. అదొక డ్రాబ్యాక్. అసలు ట్రావెలర్స్ అది కరెక్ట్ చేసుకోండి. కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్ గా పెట్టుకోండి. మిస్కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది అంటే, నాకు కాల్లో, టెలిఫోనిక్ కాల్లో ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు, పేమెంట్ కి ఇంకో పర్సన్ కనెక్ట్ అయ్యాడు, అండ్ గైడ్ వచ్చేసి ఇంకోరు. గైడ్కి వచ్చి నేను సింగిల్ వచ్చాను కదా, సో నాకు సపరేట్ రూమ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. అంటే లేదక్క అలా ఏం లేదు, నీకు ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయిందో అని చెప్పేసి అన్నారు. తర్వాత అక్కడికి వెళ్ళి నాకు చెప్పిన పర్సన్ ని కనెక్ట్ అయ్యి అంత షో ఫిలిం అంతా నడిపించిన తర్వాత లాస్ట్ కి లేవు అని చెప్పేసి అన్నారు. అది క్లియర్ గా చెప్పండి మీరు. ఒక పర్సన్ సోలోగా వచ్చి ట్రావెలింగ్ చేస్తుంది అంటే తన ఓన్ స్పేస్ తనకు కావాలి అని చెప్పేసి సోలోగా ప్రిఫర్ చేసుకుంటారు. అది కొంచెం చూసుకోండి. నాకు అది నచ్చలేదు మీ ట్రావెల్ ఏజెన్సీస్ లో. బై ద వే పాస్తా, పోహా, బాయిల్డ్ ఎగ్, బ్రెడ్ అండ్ జామ్, బ్రెడ్ అండ్ బటర్ ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ కి పెట్టారు. బ్రేక్ఫాస్ట్ ఇస్ యావరేజ్, నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. నాకు కొంచెం పోహా స్మెల్ వచ్చినట్టు అనిపించి ఇంకా పక్కన పెట్టేశాను. అండ్ మోర్ ఓవర్ నాకు 3 people వైబ్ సెట్ అయింది. నేను కనుక ఇట్లా ఫ్రెండ్స్ తో వెళ్ళి మధ్యలో ఎవరైనా జాయిన్ అవుతారు అంటే అసలు యాక్సెప్ట్ చేసుకోకపోతుండే, బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. జస్ట్ లవ్ టు యూ గైస్. మేమైతే ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం. చూడండి, హాయ్ చెప్పండి. కమ్ లెట్స్ గో. ఇదంతా వాటర్ యాక్టివిటీ స్పేస్, లగోనా రిసార్ట్ అన్నమాట. మాకు బుక్ చేసిన రిసార్ట్ నుంచి ఇది 2 hours అవేలో ఉంది. రివర్ రాఫ్టింగ్ ఒక్కటి ఎక్స్క్లూడ్, మిగతా అన్ని ఇంక్లూడ్ అన్నమాట. అండ్ మీకేమైనా కావాలి ఇన్ డీటెయిల్ గా అంటే నేను సైడ్ కి పిక్చర్ యాడ్ చేస్తాను. ఐ మీన్ ప్రైజింగ్ డీటెయిల్స్, ట్రావెలింగ్ తోని వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయి, వితౌట్ ట్రావెలింగ్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రైజింగ్ ఎలా ఉంటది అని చెప్పేసి.
అండ్ ఇక్కడ ముందు ముగ్గురు వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదంతా వాటర్ యాక్టివిటీ ఏరియా. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్ ఉండే అనమాట. నేను ఆల్రెడీ రివర్ రాఫ్టింగ్ మనాలిలో ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి అది మళ్ళీ పే చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అయితే నాకు అనిపించలేదు. బికాస్ ఆల్రెడీ ద బెస్ట్ మనాలి ప్లేస్లో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన రివర్ రాఫ్టింగ్. ఇక్కడ పోయి ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి అంటే, ఫస్ట్ భయం వదిలేసిన, మంచిగా కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేసిన. నా వెనక కూర్చున్న అమ్మాయి రావట్లేదు, ట్రై చేసింది, బట్ ఆమెను కాపాడాలి అన్న కాన్ఫిడెంట్ తోని నేను నేర్చుకున్నా. నా సోలోగా నేను మళ్ళీ వెళ్ళిన ద బెస్ట్ అనిపించింది కయాకింగ్. నా ఓన్ స్పేస్ ఏదైతే అనుకున్నాను నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట ఈ దండేలి ట్రిప్ లో. అయితే మీరు రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఏదో రిషికేష్ ఆర్ మనాలి అనమాట. ఇవన్నీ చుమ్మా అనిపిస్తాయి ఆడ, బికాస్ ఆడ వాటర్ చాలా -డిగ్రీలో ఉంటాయి కాబట్టి చిల్ ఫీల్ అవుతారు. రివర్ రాఫ్టింగ్ అయిన తర్వాత ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్ కి మనని ఇట్లా గొర్రెల మందలాగా ఒక ఆటోలో వేసి తీసుకొస్తారు. ఆ చలికి అసలు ఫ్యూజులు అవుట్ అవుతాయి, చేతులు ఫ్రీజ్ అవుతాయి, అసలు చలి తట్టుకోలేము అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు చేయాలి అనుకుంటే ఏదో రిషికేష్ మనాలి ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ రివర్ రాఫ్టింగ్. అంత యాక్టివిటీస్ అయ్యి అందరు వచ్చే వరకు అరౌండ్ 5:30-6 అయింది. ఆ టైంలో వర్షం స్టార్ట్ అయింది. బ్యాక్ టు ది ట్రావెల్ బస్లోకి అయితే ఎక్కేసాం. డిన్నర్ అయ్యాక నైట్ ఫైర్ క్యాంప్ అండ్ డీజే నైట్ ఉండే. ఫాస్ట్గా మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. డిన్నర్కి మంచిగా చికెన్, రోటీ, నాన్ వెజ్ అండ్ వెజ్ వాళ్ళకైతే పన్నీరు, చోలే అవైతే డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు. నాట్ అప్ టు ద మార్క్, యావరేజ్ ఉండే. చికెన్ అయితే బాగుండే, వెజ్ ఎట్లుండేనో నాకు తెలియదు కానీ. ఇదంతా నైట్ టైం వ్యూ రిసార్ట్ది. మేము వెళ్ళినప్పుడు ఒక స్కూల్ గ్యాంగ్ కూడా వచ్చిండే కిడ్స్. ఆ టైంలో మనకి పిక్నిక్, జలవిహార్ అట్లాంటివి తీసుకోబోతుండే. వీళ్ళు ఇప్పటి నుంచే రిసార్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే గ్రేట్ అసలు. జెన్జీ కిడ్స్ అక్కడ ఆల్రెడీ బీచ్ అవన్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రెయిన్ డాన్స్ కూడా మీకు ఇష్టమైతే చేయొచ్చు, బట్ చాలా టైర్డ్ అయ్యాం కాబట్టి నాకు మళ్ళీ రెయిన్ డాన్స్ ఎక్స్పీరియన్స్ చేసి స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అయితే అనిపించలేదు. ఈలోపు ప్రతి ఒక్కటైతే రికార్డ్ చేసుకుంటున్నాం. ఎస్థెటిక్ ఉండే మంచి ప్లేస్. మార్నింగ్ కంటే ఈవినింగ్ మంచిగా అనిపించింది రిసార్ట్, ఆ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ నీ ఓన్ స్పేస్ నువ్వు ఎంజాయ్ చేసుకోవాలి. డేట్ ఎలా ఉంటాయంటే నీకు నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. పక్కనోడు ఏమనుకుంటున్నాడు అవన్నీ కాదు, నీకు నువ్వు ఎంజాయ్ చేసుకోవాలి, నీకు నువ్వే బతకాలి. ఏం లే, మళ్ళా డాన్స్ చేసినాం కాబట్టి ఆకలి అయిందని మళ్ళీ తిన్నాం. డిన్నర్ టైం కూడా అయిపోలే. బై ద వే చికెన్, పన్నీర్, చోలే అవి వెజ్ నాన్ వెజ్లో పెట్టారు. క్యాంప్ ఫైర్ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. మేము వెళ్ళినప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలి ఎక్కువనే ఉండే. అండ్ మోర్ ఓవర్ జెన్జీ కిడ్స్ వన్ పర్ఫెక్ట్ రీల్ కోసం ఎంత డెడికేట్గా ప్రాక్టీస్ చేశారు. వన్ ఫైనల్ రీల్ అయితే వాళ్ళకి అవుట్కమ్ వచ్చింది. బై ద వే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.